ఢిలో బ్రేకింగ్ చూస్తున్నాం. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ఫౌండర్ ట్రస్ట్ తిరుక్కోవెల్లూరు మారుతి స్వామిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఏఈఓ బుద్ధి శ్రీనివాస్ తెలిపారు. గత నెల 9న జరిగిన హుండీ లెక్కింపులో ఎఫ్టీ మారుతి స్వామి వెండి బంగారు వస్తువులు దొంగిలించినట్లు అనుమానం ఉందని ధర్మకర్త జున్ను సురేందర్ స్థానిక సర్పంచ్ బత్తం తిరుపతి రెడ్డి కమిషన్ కు ఫిర్యాదు చేశారు. వెంటనే ఈ ఘటనపై విచారణ జరిపిన దేవాదాయ శాఖ హుండీ లెక్కింపులకు సంబంధించిన పూర్తి స్థాయిలో సీసీ ఫుటేజ్లను స్వాధీనం చేసుకుని ప్రభుత్వంకు నివేదించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఫౌండర్ ట్రస్టీ మారుతి స్వామిని ఆలయ పాలకవర్గం నుంచి సస్పెండ్ చేయడంతో పాటు ఈ ఘటనపై మారుతి స్వామిని విచారణ కోరుతూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఫౌండర్ ట్రస్టీ తిరుక్కోవేలూరు మారుతి స్వామిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు ఏఈఓ బుద్ధి శ్రీనివాస్ తెలిపారు. గత నెల 9న జరిగిన హుండీ లెక్కింపులో ఎఫ్టీ మారుతి స్వామి వెండి బంగారు వస్తువులను దొంగిలించినట్లు అనుమానం ఉందని ధర్మకర్త జున్ను సురేందర్ స్థానిక సర్పంచ్ బద్దం తిరుపతయ్య కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. వెంటనే ఈ ఘటనపై విచారణ జరిపిన దేవాదాయ శాఖ హుండీ లెక్కింపునకు సంబంధించిన పూర్తి స్థాయిలో సీసీ ఫుటేజ్లను స్వాధీనం చేసుకుని ప్రభుత్వంకు నివేదించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. సుప్రసిద్ధ ఆలయము కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో హుండీ లెక్కింపు సందర్భంగా చోరీకి ఘటనకు సంబంధించి ఆలయ ఫౌండర్ ట్రస్టీ మారుతి స్వామిని సస్పెండ్ చేస్తున్నట్టుగా ఉత్తర్వులు అయితే వెలువడ్డాయి. కొండగట్టు ఆంజనేయ స్వామి తిరుక్కోవెల్లు మారుతి స్వామిని సస్పెండ్ చేస్తూ ఈరోజు ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయి. అయితే గత నెల 9వ తారీఖున హుండీ లెక్కింపులో మారుతి స్వామి బంగారు వస్తువులు దొంగిలించినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తూ ధర్మకర్తతో పాటు స్థానిక సర్పంచ్ కూడా కమిషనర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన కమిషనర్ తాజాగా నిన్న సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేశారు. అయితే మనం సీసీ ఫుటేజ్ లో గతంలో మన అమ్మాయిస్ ఎక్స్క్లూజివ్ గా సేకరించిన విజువల్స్ లో సీసీ ఫుటేజ్ లో మారుతి స్వామి కుర్చీలో కూర్చొని అతని చేతికి ఒక బంగారు ఉంగరాన్ని తొడగడము ఎక్స్క్లూజివ్ గా సేకరించి గతంలో కూడా మనము ప్రసారం చేసినాము. విజువల్ ఉండి సీసీ ఫుటేజ్ పరిశీలించిన కమిషనర్ బృందము వీళ్ళంతా కూడా ఈ రోజు తాజాగా ఉత్తర్వులు అయితే జారీ చేశారు. అంటే దేవుడి సొమ్ము ఆలయానికి సంబంధించిన అధికారులే మొత్తం పెట్టడం పట్ల భక్తులైతే అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. వరుణ్, థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ది అప్డేట్స్.